ఇవాల్టి ఎపిసోడ్లో ఉల్లిపొర లాంటి పల్సటి పొరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ టెక్నిక్తో ఒకటేసారి 3 పొరాటాలను తయారు చేసుకోవచ్చండి. మరి ఆ సింపుల్ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బేసిన్ తీసుకుని ఇందులో జల్లించుకున్న మైదాని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 1/2 కప్పు గోరువెచ్చని పాలను తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ గోరువెచ్చని పాలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే పిండి తొందరగా కలుస్తుంది కాబట్టి. మిగిలిన పిండిని గోరువెచ్చటి నీటితో కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చేతులతో బాగా మసాజ్ చేయాలి. ఓ 10 నిమిషాలు పిండిని ఇలా పక్కన పెట్టుకుని 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. జనరల్గా వ్యూవర్స్ అందరూ ఇక్కడే స్కిప్ చేస్తారు. జనరల్గా మనం చేసుకునే పరోటానే అనుకుంటారు, కానీ టెక్నిక్ అంతా ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని రొట్టెల కర్రతో చక్కగా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 తయారు చేసుకోవాలి. ఈ 3టికి పైన బ్రష్తో ఆయిల్ని అప్లై చేయాలి. మీరు కావాలంటే ఆయిల్ బదులు నేతినైనా అప్లై చేయొచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీని మీద పిండిని జల్లుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని గట్టిగా అద్దుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో రౌండ్గా చక్కగా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకుని ఆయిల్ని లైట్గా బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పరోటాని ప్యాన్ మీద వేసుకుని ఆయిల్ని లైట్గా బ్రష్ చేసుకోవాలి. ఈ పరోటాకి ఆయిల్ కొంచెం లైట్గానే వాడాలి. ఇలా ఒకవైపు ఆయిల్ అప్లై చేసిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మళ్ళీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కింద బాగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ముందు వైపుకి మార్చుకోవాలి. ఇలా 2 వైపులా వేడి చేసుకున్న తర్వాత పైన ఉన్న లేయరు మనకి ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ముందుగా ఆయిల్ అప్లై చేసి మైదా పిండి వేసాం కాబట్టి ఏ పొరకు ఆ పొర ఊడొచ్చేస్తుంది అనమాట, పొరోటా లాగా. మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ వెనక వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో లేయర్ కూడా తీసేసుకుంటే చివరిగా 3వ లేయర్ కూడా మనకు రెడీ అయినట్లే. చూసారు కదా ఉల్లిపొర లాంటి పొరాటాని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఈ రెసిపీ వల్ల మనకు ఒక లాభం ఉందండి. ఒకటేసారి 3 పొరాటాలని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.